Hello everyone, I am Dr. Sri Lalita from Smile Life Dental. Today I am going to discuss about teeth cleaning. చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు టీత్ క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయా లేదంటే ఎనామిల్ లేయర్ అనేది లాస్ అవుతుందా అని. బట్ ఇది టోటలీ మిస్కాన్సెప్షన్ అండి. ఎందుకంటే మనం టీత్ క్లీనింగ్ అనేది చేయించుకున్నప్పుడు కేవలం మన టీత్ మీద ఏదైతే డిపాజిట్స్ ఉంటాయో క్యాలిక్యులస్ డిపాజిట్స్ కానీ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పాన్ చూయింగ్ వల్ల టొబాకో స్మోకింగ్ వల్ల వచ్చే స్టెయిన్స్ మాత్రమే మనం రిమూవ్ చేయగలుగుతాము. అంతేగాని టీత్ స్ట్రక్చర్లో ఎటువంటి లాస్ ఉండదు. ఒకవేళ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి టీత్ క్లీనింగ్ చేయించుకోకపోతే బ్లీడింగ్ గమ్స్ అనే ఇష్యూ మనకు వస్తుంది. సో దాన్ని మనం జింజైవైటిస్ అంటాము. సో అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని డీప్ క్లీనింగ్ చేయించుకొని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే అది కంప్లీట్లీ రివర్సిబుల్ అండ్ మన హెల్తీ గమ్స్ మనకి మళ్ళీ వస్తాయి. లేదు దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాము అంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దాన్ని మనం పెరియోడాంటైటిస్ అంటాము. సో వన్స్ పెరియోడాంటైటిస్ ఇష్యూ వచ్చినప్పుడు మన టీత్ ఏదైతే ఉందో అది 70% బోన్ లోపల ఉంటుంది. సో పెరియోడాంటైటిస్లో ఏంటంటే బోన్ లాస్ అనేది ఉంటుంది. సో టీత్ కంప్లీట్గా మొబైల్ అయ్యి అలానే సాకెట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎవ్రీ 12 to 15 monthsకి ఒకసారి ప్రాపర్ డీప్ స్కేలింగ్ చేయించుకుంటే ఆ ఇష్యూస్ అన్నీ మనకు రాకుండా ఉంటాయి.